నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 29వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. ఈ రోజు ఆషాఢ మాస బహుళపక్ష నవమి తిథి సాయంత్రం 5:55 వరకు, తదుపరి దశమి తిథి భరణి నక్షత్రం ఉదయం 10:55 వరకు, తదుపరి కృతికా నక్షత్రం గండయోగం రాత్రి 5:55 వరకు, తదుపరి వృద్ధి యోగం తైతుల కరణం ఉదయం 6:38 వరకు, గరజ కరణం సాయంత్రం 5:55 వరకు, తదుపరి వణిజ కరణం రాత్రి తెల్లవారుజామున 5:17 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 10:39 నుండి 12:13 వరకు, అమృతకాలం ఉదయం 6:17 నుండి 7:50 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:50, చంద్రోదయం రాత్రి 12:56, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:31. అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:48 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:40 వరకు, మరలా మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:15 వరకు, రాహుకాలం ఉదయం 7:32 నుండి 9:09 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:37 వరకు, యమగండం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. ఈరోజు ఐంద్రీ దేవి పూజ, ఇంద్రాణి దేవి పూజ. ఈ దేవతను ఇంద్రాణి అని, మహేంద్రి అని, సహస్రాక్షి అని కూడా పిలుస్తారు. ఇంద్రదేవుని శక్తులకు భయానక స్త్రీరూప శక్తి ఐంద్రీ దేవి అని పురాణ వచనం. ఈరోజు మాస కృతికా వ్రతం. శైవ భక్తులు ప్రతి నెల కృతికా నక్షత్రం ఉన్న రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు, రుద్రాభిషేకం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐంద్రీ దేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.